హలో భోజన ప్రియులారా, మరో బ్రాండ్ న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది అనూస్ మెను. వేడి వేడి అన్నంలో నెయ్యి అండ్ దోసకాయ పచ్చడి. ఆహా, తిన్నవి 4 ముద్దలైనా తృప్తినిస్తుంది. చాలా సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మన ఆనవాయితీ ప్రకారం ఆగ్నేయ దీపం పెట్టేసుకుందాం రండి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపద శత్రుబుద్ధి వినాశయ దీపజ్యోతిర్ నమోస్తుతే. ఇక లాగ్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 4 నుంచి 5 ఎండుమిరపకాయలు, ఒక 10 తరిగిన పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద తరిగిన దోసకాయ వేసి సాటే చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత పెట్టి సిమ్ చేయండి. ఇంకో 5 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి 7 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ తరిగిన టొమాటో వేసి కలిపి మూత పెట్టాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ముందుగానే నానబెట్టుకున్న చిన్న గోలీ సైజ్ చింతపండుని వేసి కలపండి. దోసకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి చూడండి, సాఫ్ట్గా కట్ అయితే మగ్గినట్టే. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదంతా ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్లోకి తాలింపు వేసుకుంటే మన చట్నీ రెడీ. పోపుకు కావలసిన పదార్థాలు చూసేద్దాం. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 రెబ్బల కరివేపాకు, 1 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఇంగువ, ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు.
ఈ పోపులోకి మన పేస్ట్ని యాడ్ చేసుకుని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకోవడమే. దోసకాయలో వైటమిన్ సి, వైటమిన్ ఇ, వైటమిన్ కే, పొటాషియం అండ్ మెగ్నీషియం ఉంటాయి. ఇది డైజెషన్, స్కిన్ హెల్త్, బోన్ హెల్త్, బీపీ, హార్ట్ హెల్త్, గట్ హెల్త్ని ప్రమోట్ చేయడంలో బాగా సహాయపడుతుంది. ఈ సింపుల్, ఈజీ అండ్ టేస్టీ పచ్చడిని మనం రైస్, ఇడ్లీ, దోశ, ఉప్మా, రోటీ ఇలా దేంతో అయినా తీసుకోవచ్చు. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనూస్ మెను. గంట మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.